సోదరులు మాధవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ మరియు పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీలో మార్పులు చేర్పులు చేయటం అనేది సంపూర్ణంగా సంస్థాగతపరమైనటువంటి మార్పులు చేయటం అనేది సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే సంస్థాగత పరంగా చూసుకుంటే సాధారణ 5 లక్షల లక్ష్యం ఏదైతే మేము పెట్టుకున్నామో సాధారణ సభ్యత్వానికి సంబంధించి ఆ లక్ష్యాన్ని మేము చేరుకోవడం జరిగింది. అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాన్ని కూడా మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. కార్యకర్తల యొక్క సహకారంతో ఆ లక్ష్యాన్ని కూడా మేము చేరుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఇంటర్నల్ డెమోక్రసీ ఖచ్చితంగా పాటించబడుతుందో దానికి అనుగుణంగానే చాలా పారదర్శకంగా కింద మండల అధ్యక్షుల యొక్క నియామకం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల యొక్క నియామకం కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలకు సంబంధించి, మండలాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరితోటి జిల్లా అధ్యక్షుల యొక్క నియామకం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అడుగు దానిలో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియామకం, అదేవిధంగా స్టేట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి వారిని నామినేట్ చేసుకోవడం, నేషనల్కి సంబంధించి వారిని కూడా నేషనల్ పూర్తి అయితే జాతీయ అధ్యక్షుల యొక్క ఎన్నిక మేము నిర్వహించుకుంటూ ఉంటాం. కనుక ఇవాళ రాష్ట్ర అధ్యక్షుల యొక్క నియామకం అందరి కార్యకర్తలందరితోటి చర్చించి ఆ తర్వాత శ్రీ పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది. ఈరోజు మాధవ్ గారి యొక్క నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే వారి తండ్రి గారు అయినటువంటి చలపతిరావు గారు వారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం వారిది. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కావచ్చు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యమం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు BHPV కావచ్చు, అటువంటి అనేక పరిశ్రమలలో ఉన్నటువంటి పనిచేసే వారి యొక్క ఇబ్బందులు గుర్తెరిగి వారి పట్ల పోరాటం చేయడం కావచ్చు. మంచి పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం వారి తండ్రి గారిది చలపతిరావు గారు. అదేవిధంగా వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో ఈ అంశాల పట్ల కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా వారు జైలుకు వెళ్ళినటువంటి విషయం వారు మాత్రమే కాదు, వారి సతీమణి కూడా జైలుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అటువంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి పివిఎన్ మాధవ్ గారు అన్ని విధాలా కూడా సంస్థాగత పరమైనటువంటి అంశాల పట్ల వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. కార్యకర్తలతో మమేకమవుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రస్థానం వారిది. వారు ఇప్పటి నుండి కూడా పార్టీకి సారథ్యం వహిస్తూ అనేటువంటి విశ్వాసం ప్రతి కార్యకర్తలోనూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నేను 2 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. నా ఈ ప్రస్థానంలో నాకు సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, కార్యకర్తలు కాదు కుటుంబ సభ్యులు అని చెప్పి నేను చెప్పడం అనేక సందర్భాల్లో జరిగినటువంటి విషయం. కనుక ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి మధుకర్ గారికి, ఆఫీస్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే వారందరి సహకారం లేకపోయినట్లయితే నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనుక నాకు ఈ 2 సంవత్సరాల నా ప్రస్థానంలో సంపూర్ణంగా నాకు వారి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనా ఒకవేళ మేము సాధించాము అని అంటే అది కేవలం మా యొక్క సామర్థ్యమో లేకపోతే గొప్పతనమో కాదు, దీనిలో కార్యకర్తలు కూడా భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మాధవ్ గారికి
నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి బాధ్యతలు అప్పచెప్తూ వారిని కొనసాగించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను.